హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే కాల్షియం అధిక శాతం ఉండే పాలకూరతో పాలకూర ఫ్రై పాతకాలం పద్ధతిలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది. నేను ఒకసారి ఇంట్లో దోశల్లోకి ఈ పాలకూర ఫ్రై చేసి ఇచ్చాను మా వాళ్ళకి. చాలా బాగుందన్నారు. అప్పటి నుంచి దోశలు చేసిన ప్రతిసారి పాలకూర ఫ్రై చేయమని చెప్తున్నారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా, పదండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆకుకూరలకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని, ఇక్కడ మనకి వెల్లుల్లిపాయలు కూడా కలర్ అయితే కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ షేడ్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ పాలకూరని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. పాలకూరను కూడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ పాలకూరను కూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పాలకూరను అయితే ఉడకనివ్వాలండి. పాలకూర కాస్త ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. మూత తీసి చూస్తే మనకి ఇక్కడ పాలకూర అయితే ఈ విధంగా ఉడికిపోతుంది. పాలకూర ఉడకడానికి ఏమంత టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. ఇక్కడ పాలకూర అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఆకుకూరలో కారం అనేది ఎక్కువ ఏం పట్టదు. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం కదా. పాలకూరకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి. పాలకూరని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనం యాడ్ చేసిన కారం, పసుపు ఇవన్నీ కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో, వీలైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కర్రీ నుంచి. ఇలాంటి టైంలో మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే పాలకూరని ఫ్రై అవనిచ్చారంటే ఎంతో యమ్మీ టేస్టీగా పాలకూర ఫ్రై పాతకాలం పద్ధతిలో రెడీ అయిపోతుందండి. ప్రాసెస్ ఈజీనే కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. నేను చేసిన పాలకూర ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. అలానే మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.